పలాస మండలంలో అడవికొత్తూరు మారుమూల ప్రాంతం. అక్కడికి కనీసం వాహనాలు కూడా వెళ్లవు. అయితే అనాథ శవం ఉందని సమాచారం రావటంతో సీఐ ఆదేశాల మేరకు అక్కడికి చేరుకున్నాం. నేను, ఓ కానిస్టేబుల్, హోంగార్డు కలిసి పొలాల గట్లపై నుంచి నడుచుకుంటూ వెళ్లి చూడగా ఓ గుంతలో 70 ఏళ్లు దాటిన వృద్ధుడి శవం కనిపించింది. జాలివేసింది. కొంతమంది భూత ప్రేత పిశాచాలని, ముట్టుకుంటే స్నానం చేయాలని, అదో అపచారమంటూ ఏవేవో చెప్పారు. ఇలాంటి మూఢనమ్మకాలను ప్రచారం చేస్తున్నా, పెంచి పోషిస్తున్న వారిలో మార్పు తీసుకురావాలని అనుకున్నాను. శవాన్ని బయటకు తీసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. శవాన్ని ముట్టుకునేందుకు ఎవరూ ఇష్టపడలేదు. చివరికి కాశీబుగ్గలో ఉన్న లలితా చారిటబుల్ ట్రస్ట్ వారికి ఫోన్ చేసి స్ట్రెచ్చర్పై శవాన్ని వేసేందుకు నాతో వచ్చిన కానిస్టేబుల్ కూడా ఇష్టపడలేదు. ఎవరి ఇష్టాయిష్టాలు వారివని సర్ది చెప్పుకున్నాను. చివరికి నేనే స్ట్రెచ్చర్పై శవాన్ని ఉంచి లలితా చారిటబుల్ వ్యక్తి సహకారంతో కిలోమీటరు మేర వరిపొలాల గట్లపై శవాన్ని మోశాను. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం ఏ సమస్యలైనా కేవలం మీ ఫోటో మరియు చేయి చూసి ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడును. ఈ కింది నంబర్ను సంప్రదించండి.